పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి జాపలేదా గాజు తొడగలేదా? సాంగ్ గురించి ఏమన్నా మీకు గుర్తుండదు చెప్పండి. ఒక పెళ్లి పార్టీలో పెళ్లి కొడుకు బ్రదర్ బాగా మందు కొట్టేసి అతను రిపీట్ మోడ్ లో అడుగుతూనే ఉన్నాడు పాట. మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు, అతను డాన్స్ పాడుతున్నారు. డాన్స్ మార్నింగ్ అయ్యేసరికి ఆయన డాన్స్ చేసి చేసి అలిసిపోయింది. లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారా మీరు? చావు మీద ఒక సాంగ్ చేయండి అంటే చచ్చిపోవాలా? మొదటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమీ ఆలోచించరు. లాయల్టీ. చంద్రసిద్ధార్థ్ గారు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయారన్న ఒకే ఒక్క కారణంతో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎథిక్స్ లేకుండా మనం బతికితే డౌన్ ది లైన్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏజయ్ గారు మీకోసం వెతికారంట తనకు అవకాశం రాగానే. నిజమేనా? లోకల్గా ఉన్నవాళ్ళు, తక్కువలో చేయగలిగే వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, కొత్త డైరెక్టర్ అది చాలా ఇంపార్టెంట్. సరే, మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్లతో చిన్న ట్యూన్ లాగా వస్తుంది, ఒక్కసారి అది హమ్ చేస్తారా? నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా. మళ్ళీ ఉదయకిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి పోయి థియేటర్లో అనుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన 2 లైన్. చనిపోయినప్పుడు కోపం వచ్చిందా, బాధ వేసిందా, ఏమనిపించింది? కోపం అయితే వచ్చింది. నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. వైద్యం పట్ల కూడా, అంటే డాక్టర్స్ పట్ల కూడా చాలా ఇరిటేట్ అయ్యారంట. దెర్ ఆర్ సమ్ హాస్పిటల్స్, అన్ని కాదు, కొన్ని హాస్పిటల్స్ క్యాన్సర్ సక్సెస్ రేట్ చూపించడం కోసం క్యాన్సర్ సెల్స్ కానీ ట్యూమర్స్ని కూడా క్యాన్సర్ అని చెప్పి ట్రీట్ చేసేసి ఇది సక్సెస్ అయిందని చెప్పిన సందర్భాలు. ఈ పాడ్కాస్ట్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే మన లైఫ్ మోస్ట్ అన్సెర్టైన్. మనకి ఏదైనా వైరస్ ఎనీ మూమెంట్ అటాక్ అవ్వచ్చు. అందుకు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు చావరు, అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తాను. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో సంపాదించుకోలేదు ఆర్పి పట్నాయక్, ఇది నిజం. బయట ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఓ ప్రొడ్యూసర్ దగ్గర నాకు ఇంత రెమ్యునరేషన్ ఇవ్వండి అని ఇప్పటివరకు అడగలేదు. ఎలాగైతే సినిమా అడగలేదు. నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు అని ఎవడో ఒక మాట అంటే, 100 అద్భుతమైన పాటలు ఇచ్చిన ఆర్పి పట్నాయక్ సినిమాలు ఇంక నేను చేయను అని నిర్ణయం తీసుకోవడం ఏంటి? కొన్నిసార్లు మనం రైట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇద్దరు చాలా గట్టిగా నన్ను మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? నిజంగా మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? ఆబ్వియస్గా మేము మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. బయట ఎవరు నమ్మట్లేదు సార్. బయట వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలబ్బా? హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. అంటే ఇంత సింపుల్గా ఎందుకు పరిచయం చేస్తున్నారంటే, ఈ సమాజంలో అతి కొద్ది మందికి మాత్రమే ఎలాంటి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేకుండా పేరు చెప్పంగానే కొన్ని కోట్ల మంది గుర్తుపడతారు. అలాంటి వారిలో సంగీత ప్రపంచంలో ఆర్పి పట్నాయక్ గారి స్థానం అటువంటిది. ఎన్నో 100 పాటలు, అద్భుతమైన పాటలు తెలుగు వారికి, తెలుగు నేలకి అందించిన ఘనత ఇది. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు, ఆయన విశేషాలు, సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే రాజా. సార్, యాక్చువల్గా నేను వీధుల్లో నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు మీరు రికార్డులు సాధించిన వ్యక్తి. అలాంటి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్పి పట్నాయక్ పాటలు అనగానే ఒక సినిమా సక్సెస్తో, ఫెయిల్యూర్తో, కాలంతో, దశాబ్దాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోయిన పాటలు. ఆ రోజు మీరు ఆ పాటలు క్రియేట్ చేసేటప్పుడు ఈ పాటలు ఈ సినిమాకి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఎప్పటికీ ఇవి నిలిచిపోవాలి అని మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఇవన్నీ అసలు నాకు తెలియదు, పాటలను క్రియేట్ చేశారంటారా? దీనికి అంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాయి దీనికి సంబంధించి. ఒకటేంటంటే, ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సినిమాకి సిచ్యువేషన్స్ ఉంటాయి. సాంగ్స్కి సంబంధించి ఆ పర్టికులర్ సాంగ్ ఆ సిచ్యువేషన్లో ఆ ఆర్టిస్టుల తోటి, ఆ హీరో హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళ మీద ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్లో స్క్రీన్ మీద ఆ పాట ప్లే అవుతున్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఈ పాట కనుక ఆ క్యారెక్టర్స్ మీద ప్లే అవుతూ వెళ్తుంటే
థియేటర్లో ఎంతమంది లేచి వెళ్ళిపోతారు అనేది విజువలైజ్ చేసుకుంటాను నేను. ఓకే. నేను ఎంత మంచి ట్యూన్ చేసినా ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు అనే విజువల్ కనుక నాకు వస్తే ఆ ట్యూన్ కరెక్ట్ కాదని. అంటే అలా అని ఆ ట్యూన్ కరెక్ట్ కాదంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలా క్లైమాక్స్లో ఒక చాలా స్లో డ్యూయట్ అవుట్ పెట్టాము అనుకుందాం. అది ఆ టైంకి జనం పూర్తిగా ఇంకా టువర్డ్స్ ది క్లైమాక్స్ మూడ్లో ఉంటారు. కరెక్ట్ సార్. వాళ్ళకి అక్కడ మూడ్ని డ్రాప్ చేసే స్లో డ్యూయట్ పెడితే డెఫినెట్లీ చెడిపోతారు. అదే స్లో డ్యూయట్ మీరు సెకండ్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ అనుకోండి చూస్తారు. సేమ్ సాంగే, సేమ్ ట్యూనే, కానీ సిచ్యువేషన్ మారేసరికి దాని తాలూకా రిసీవింగ్ నేచర్ కూడా మారిపోద్ది. కరెక్ట్. సో నేను విజువలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఈ సాంగ్ ఈ ఆర్టిస్టుల మీద ప్లే అవుతున్నప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారన్నది ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాం. ఎంత మంచి ట్యూన్ అయినా నా విజువల్లో కనుక ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు ఈ సాంగ్కి అనిపిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి వాడను సార్. దట్ ఈస్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ మై కంపోజిషన్. రెండోది ఏంటంటే నాకు సంగీతం రాదు సార్. అందుకు నేను ఏ పాట చేసినా నాకు ఇచ్చిన సిచ్యువేషన్ని నా మనసుతో నేను ఫీల్ అవుతూ ఈ మనసు మ్యూజిక్ ఫామ్లో ఏం డీకోడ్ చేస్తుంది అనే దానితో నేను వర్క్ చేస్తాను. ఎప్పుడైతే మనసుతో చేస్తానో, బ్రెయిన్తో కాకుండా, నాలెడ్జ్తో కాకుండా మనసుతో చేస్తానో, ఆటోమేటిక్గా ఇది మనసులకు చేరుతుంది అనే ఒక ఇదేదైతే ఉందో అది ప్రూవ్ అయింది నా వర్క్లో. సార్. ఎప్పుడైతే మనసులను చేరిందో అది మెమొరీస్ తాలూకా బార్డర్స్ దాటేస్తుంది అనమాట. అంటే టెంపరీ మెమరీ బార్డర్ దాటేసి ఒక టైమ్లెస్ మెమరీకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది రీజన్ వై నేను అనుకోవడం, అంటే నా అనాలిసిస్, ఐ మే బి రాంగ్, నాకు తెలీదు, బట్ టైమ్లెస్ మ్యూజిక్ చాలా వరకు చేయగలగడానికి కారణం ఏంటంటే మనసుతో చేశాను కాబట్టి అని నా ఫీలింగ్. సార్, మీ సినిమా జర్నీ మాట్లాడే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లైఫ్లో ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారా మీరు? ఏ ఇంటర్వ్యూలో ఎవరు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగలేదు, ఎక్కడ మీరు దీనికి సమాధానం చెప్పలేదు. బట్ నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది, ఓ మంచి లవ్ ఫెయిల్యూర్ మీ జీవితంలో ఉంది అనిపిస్తుంది. లేదబ్బా అన్నట్టుగా ఫ్రాంక్గా లేదు. అంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉండొచ్చేమో కానీ లవ్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే నాకెవరు ప్రపోజ్ చేయలేదు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అంటే ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే అందంగా ఉంది అనే అలా అంతవరకే తప్పితే ఈ అమ్మాయితో ప్రేమలో పడాలి, ఈ అమ్మాయితో ముందుకు నడవాలి అలాంటి ధైర్యం నేను ఎప్పుడు చేయలేదు. అవతల వాళ్ళు కూడా ఎవరు నాతో ధైర్యం చేయలేదు. అందుకు అలాంటి స్టోరీలు ఏమి లేవు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై వైఫ్. అండ్ పెళ్లి చేసుకున్నాక ఐ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ నాతో, నా వైఫ్తో. బట్ మీ డౌట్ కారణం నాకు తెలుసు ఏంటంటే ఇంత మంచి లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకే వస్తాయని. బట్ నేనేమంటానంటే అలాగా మన మూడ్స్ని మన ప్రొఫెషనల్ని కలపకూడదు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక చావు మీద ఒక సాంగ్ చేయండి అంటే చచ్చిపోవాలా? చచ్చిపోతేనే ఆ సాంగ్ తాలూకా ఎసెన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ బతికొచ్చి చావు మీద సాంగ్ చేయాలంటే అవ్వదు కదా. అలాగే లవ్ సాంగ్ చేయాలి అంటే లవ్లోని ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, లవ్లో పడాల్సిన అవసరం లేదు. మనం చేసే వర్క్ మీద లవ్లో పడితే చాలు. నాకు నా వర్క్ మీద ఉన్నంత లవ్ నాకు తెలిసి నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, నాకన్నా ఎవరికి ఉండదని. ఎంతంటే నేను పెళ్లి చేసుకునే ముందు నా వైఫ్కి నేను చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ మై సెకండ్ వైఫ్. నేను ఆల్రెడీ నా వర్క్కి పెళ్లి చేసేసుకున్నాను ఓకే అని చెప్పా. అది తన మైండ్లో ఎంత పడిపోయిందంటే నా వైఫ్కి, తను ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, తను కాల్ చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నానంటే టప్మని పెట్టేస్తాను. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వైఫ్తో ఉన్నాడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్
అందుకు నా వైఫ్ అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. సార్ ఎందుకంటే షీ రెస్పెక్ట్స్ మీ ఫర్ మై వర్క్. నేనేమంటానంటే నాకు నా వర్క్ మీద ఎంత ప్రేమ అంటే, నాకు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ని 100% డీకోడ్ చేసి నేను మ్యూజిక్ ఫామ్లో ఎలా ఇవ్వాలనే దాని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వను. సార్ అంత ఇష్టం నాకు వర్క్ మీద, అంత లవ్ నాకు వర్క్ అంటే. అందుకు ఆ వర్క్ని అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్కి నేను అడాప్ట్ చేసుకుని దాన్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయగలను. సార్ అది దానికి నా లైఫ్లో వచ్చిన ఎమోషన్స్తో సంబంధం లేదు. ఓకే సార్. యాక్చువల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ముందు, అంటే మొదటి అవకాశం వచ్చే ముందు మీ ట్రావెల్ అంతా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వాటిని ప్రస్తావించలేదు. చక్రి గారితో కలిసి మీరు కొన్ని ఆల్బమ్స్ చేశారు, చక్రి గారు విడిగా చేశారు, మీరు చేశారు, కలిసి చేశారు, త్రివిక్రమ్ గారితో కలిసి చేశారు, ఆయన లిరిక్ రైటర్గా, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఎంతో ప్రయాణం ఉంది. అయితే నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు, అందరికీ తెలుసు అది. అయితే మొదటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమీ ఆలోచించరు. లాయల్టీ, నమ్మకం, నిజం అబద్ధం, న్యాయం అన్యాయం ఏం ఆలోచించరు. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి మొదటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. కానీ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫైనల్ అయ్యారు, ట్యూన్స్ చేశారు, ఆల్మోస్ట్ మీ చేతిలోనే సినిమా ఉంది. ఇంకా చంద్రసిద్ధార్థ్ గారు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయారన్న ఒకే ఒక్క కారణంతో మేబీ ఆయనే మీకు ఆ ఛాన్స్ ఇప్పించి ఉండొచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లాయల్టీ, దీనికి ఒక్కదానికే కట్టుబడి ఉన్నారా? కెరీర్ కంటే లాయల్టీ ఎక్కువ అనుకున్నారు అప్పుడు? అంటే ఎథిక్స్ లేకుండా మనం బతికితే డౌన్ ది లైన్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎథికల్గా తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ రోజే చచ్చిపోవాలి మనం. నా పర్సనల్ ఫీలింగ్ అది. అందుకు నేను ఎథికల్గా ఎక్కడ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఉంటాను. అక్కడ చందు గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో మ్యూజిక్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వరకు కూడా ఏ సినిమాకు నేను అడగలేదు నా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం. తెలుసు సార్. చందు గారికి కూడా నేను ఎప్పుడు అడగలేదు. బట్ మేము ఎంత ఫ్రెండ్స్ అంటే నేను చేసే ఫస్ట్ సినిమాకి బై డిఫాల్ట్ ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. అలాగే ఆయన సినిమాలో నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమా రికార్డింగ్ కంప్లీట్ అంతా అయింది. అక్కడ ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, ఆయన బయటకు వచ్చారు. ఆబ్వియస్గా ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఆయన పక్కకి ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఈ సినిమా ఇంపార్టెంట్ అనుకుని కనుక నేను ఆ సినిమా చేసి ఉంటే నా లైఫ్లో నేను ఎట్టి పరిస్థితిలో చందు గారికి మొహం చూపించుకునేవాడిని కాదు. అలాంటి స్థితి నాకు రాకూడదు. ఆయన అడిగారా మిమ్మల్ని, ఆర్పి నువ్వు కూడా బయటికి రమ్మని? మీరే వెళ్ళారు కదా? లేదు, నా అంతటి నేను వచ్చాను. ఆయన ఒక సందర్భంలో మీకు అనిపిస్తే చేయండి ఏముంది అన్నారు. అంటే ఆయన చాలా మంచి మనిషి కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆ మాట అన్నారు. అనిపిస్తే అనేది అనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ద ప్రాజెక్ట్ దట్ వీఆర్ డూయింగ్. ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయి పోతాయి, కానీ ఓ మనిషి పోతే మనిషిని మనం వదులుకోలేం కదా. మీరు ఆ సినిమాకి ఫైనల్ అయినప్పుడే ఆ సినిమా పేరు అవునంటూ కాదంటూ అయితే కథమ్మకం స్వయంవరమేనా? స్వయంవరం. కథ మారలేదు, టైటిలే మారింది. ఏం సార్, ఎక్కడ గ్యాప్ వచ్చింది ఆ సినిమాలో? ఎందుకు డైరెక్టర్ మారాల్సి వచ్చింది? అదేదో అంటే 2 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ మెంబర్ అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్లో ఒక అతను వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఏదో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశానని నేను లేను ఆ సిచ్యువేషన్ కాబట్టి నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. అది చందు గారికి నచ్చలేదు. మా డిపార్ట్మెంట్ మీద వాడు అరడానికి అని. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాడు అరిస్తే తప్పే ఉంది అన్నట్టు అతన్ని సపోర్ట్ చేయడం ఏదో జరిగింది. అది వాళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. నీకోసం సినిమాకి నాకు తెలిసినంత వరకు 0 బడ్జెట్, అస్సలు డబ్బులు లేకుండా తెరకెక్కిన సినిమా అది. చాలా మినిమం డబ్బులు. అంటే స్టార్స్ని, ఆ సినిమాలో వర్క్ చేసిన స్టార్స్ అన్ను ఇప్పుడు వాళ్ళు స్టార్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ కనీసం వాళ్ళకి వెహికల్స్ పెట్టే స్తోమత కూడా లేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాకి మీకు ఛాన్స్ వచ్చింది, అద్భుతమైన సంగీతం ఇచ్చారు. కమర్షియల్గా పే చేశారా మీకు నీకోసంకి? నాకు ఫ్రాంక్గా అంటే ప్రొడ్యూసర్లు తిట్టుకుంటున్నాము, నాకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు నీకోసంకి. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఓకే వచ్చిందిగా చాలు అనే దీంతోనే ఉన్నాను. బట్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ ష్యూర్. యాక్చువల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
తనది ఆ సినిమాలో కొంటె బాపు పాట ఉంది కదా, మ్మ్. ఆ పాట దేవి చేసింది. సార్ మిగతా పాటలు నేను చేశాను. అయితే దేవి చెన్నైలో ఉంటాడు కాబట్టి దేవి కోసం చెన్నై వెళ్ళి యాక్చువల్లీ అది దేవి ఓకే అయ్యి సినిమా కొంత షూట్ అయ్యేంత వరకు ప్రొడ్యూసర్స్ వేరే. సార్ ఆ ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ మూవ్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ చెన్నై వెళ్ళాలన్నా అది కూడా ఖర్చే. మ్యూజిక్ అప్పట్లో వాట్సాప్లో అవి లేవు. కరెక్ట్. ఆ సినిమా పరిస్థితి అట్టాగే ఉండేది. అది అది అందుకు ఇంకా లోకల్గా చేయాలి అనే దీనిలో అప్పుడు ఈ అవునంటూ కాదంటూ చేసిన 2 ట్యూన్లు తీసుకుని మ్మ్. వాళ్ళు వైజాగ్ వెళ్ళి షూట్ చేసి వచ్చిన తర్వాత మ్మ్. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వి, అందరికి నచ్చింది అని. అప్పటివరకు నాకు తెలియదు నేను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని. 2 సాంగ్లు షూట్ అయిన తర్వాత నాకు తెలిసింది నేను మ్యూజిక్ డైరెక్టర్ అని. ఆ తర్వాత ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేయాలి అంటే అప్పుడు శ్రీను వైట్ల గారు అంటే గంటా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, మ్మ్. సినిమా టైటిల్ నీకోసం అని చెప్పగానే నాకు మనసులో మెదిలిన పాట నీకోసం టైటిల్ సాంగ్. అప్పుడు శ్రీను వైట్ల గారిని కలిసి ఇలాగ నీకోసం టైటిల్కి నేను ఒక సాంగ్ ట్యూన్ చెప్తాను అని అంటే ట్యూన్ వినిపించాను, ఆయనకు బాగా నచ్చింది. అక్కడ నుంచి వీ ట్రావెల్డ్. అసలు ఒక్కసారి అది హమ్ చేస్తారా నీకోసం సాంగ్? నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు, నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది, నీకోసం నీకోసం. సాహితీ గారు రాశారు సాహిత్యం. అంటే మీరు ఏ రోజైనా మీరు ఎదురుపడిన రోజు ఒక ప్రశ్న అడగాలనుకున్నాను, నాకు ఈరోజు అవకాశం వచ్చింది. మీ గొంతులో సార్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఎంత పెద్ద స్టార్ సింగర్ అయినా సరే అది డిస్టర్బెన్స్ అనగానే వాళ్ళు పలికే విధానంలో ఆ వోకల్స్ గాలి రావడము స్వచ్ఛంగా నీట్గా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మీ వాయిస్. ఇది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది. ఎలా ఇది ఫస్ట్ నుంచా ఏమైనా కేర్ తీసుకున్నారా? మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఈ జీన్స్ ఇచ్చినందుకు. సార్ నేను ఫ్రాంక్గా ఎలాంటి కేర్ తీసుకున్నాను. మ్మ్. నేను ఎప్పుడు ప్రాక్టీస్ కూడా చేయను. మ్మ్. రోజుకి 2 గంటలు ప్రాక్టీస్ చేయాలి ఇవి కూడా ఉండవు నాకు. మ్మ్. నేను కంపోజ్ చేసి రికార్డ్ అయిపోయిన తర్వాత ఆ పాట నేను విన్నా, అసలు ఎవరో ప్లే చేస్తే వినడం తప్పితే నా అంతా నేను ప్లే చేయడం కూడా ఉండదు. అంటే కొంచెం గేర్ ఎక్కువేమో నాకు. అది అంటే అయిపోయింది కదా వర్క్, ఇంకా కొత్త వర్క్ గురించి ఆలోచిద్దాం అని తప్పితే అయిపోయిన వర్క్ గురించి అసలు ఇచ్చాను. బట్ షోస్ ఉన్నప్పుడు నా పాటలు నేను పాడతాను. ఆ షోకి ముందు ప్రాక్టీస్ చేయడం అవి కూడా ఉండవు. మ్మ్. డైరెక్ట్ స్టేజ్ ఎక్కి షోలో పాడడం అంతే. అందుకు నేను ఒక రాంగ్ ఎగ్జాంపుల్ అవుతాను అందరికీ. నా గురించి ఏం చెప్పినా అప్పుడే ఐస్ క్రీమ్ తిని మైక్ ముందుకెళ్ళి పాడమన్నా పాడేస్తాను. మ్మ్. సింగర్స్ ఇలాంటి కేర్లు తీసుకోవాలి అని ఏవైతే ఉంటాయో అవి ఏమి కూడా నేను తీసుకున్నాను. మ్మ్. అందుకు నేను నా గురించి ఏం చెప్పినా ఆర్పి ఎలా ఉన్నాడు కదా మనం కూడా అది ఫాలో అవుదాం అనుకుంటే మిగతా వాళ్ళు ఒకళ్ళు ఎఫెక్ట్ అయితే దానికి నేను కారణం అవుతాను కాబట్టి ఇవేమి నేను చెప్పను. ఒక రకంగా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవచ్చు. అందుకే నేను మా అమ్మ నాన్నకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈ గొంతు వచ్చింది కాబట్టి సార్ వాళ్ళదే ఈ క్రెడిట్ అంతా. ఆర్పి పట్నాయక్ తేజ అసోసియేషన్ అంటే అందరూ చిత్రం మూవీ అనుకుంటారు, కానీ చిత్రం కంటే ముందు మీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారా, ఎక్కడో ట్రావెల్ అయ్యారని తెలిసింది, కరెక్టేనా? చిత్రం కన్నా ముందు తేజ గారు ఒక సినిమా కెమెరా చేస్తున్నారు. మ్మ్. ఆ సినిమాకి జగదీశ్వర్ రెడ్డి అని ఆయన ఇది డైరెక్టర్. దానిలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక థీమ్ కావాల్సి వచ్చింది. మ్మ్. ఆ థీమ్ నేను కంపోజ్ చేశాను. బట్ సినిమాలో ఆ థీమ్ లేదు.
అప్పుడు తేజ గారికి నా వర్క్ మీద ఒక నమ్మకం ఉంది. థీమ్ కంపోజ్ చేసినప్పుడు అది సినిమాలో ఎందుకు లేదో నాకు తెలీదు. బహుశా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళ థీమ్ పెట్టడానికి వీలు లేదని అబ్జెక్ట్ చేశారో ఏంటో మరి తెలియదు కానీ బట్ దట్ వాజ్ మచ్ బెటర్ థీమ్ దెన్ ది ఒరిజినల్ థీమ్ దట్ వాజ్ యూజ్డ్ ఫర్ ది మూవీ. ఆ సినిమా పేరు అవి అడగొద్దు. అందుకు తేజ గారికి బహుశా దాని మీద కూడా గురుండి ఉండొచ్చు దీని గురించి. బట్ తేజ గారు డైరెక్టర్ అయిన విధానమే చాలా వండర్ అసలు. అది ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కష్టపడి సినిమా అంతా షూట్ చేస్తూ ఉంటే నాకు వచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొత్త డైరెక్టర్ వస్తున్నాడు, హిట్ కొట్టంగానే వాడు కోట్లలో తీసుకుంటున్నాడు, అందుకని నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి డైరెక్టర్ అయ్యాను అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆయన డైరెక్టర్ అయినప్పుడు అక్కడ కూడా బడ్జెట్ చాలా లిమిటెడే. పెద్ద కంపెనీ అయి ఉండొచ్చు బట్ లిమిటెడ్ బడ్జెట్. ఆర్పి పట్నాయక్ ఎక్కడ ఎతకండి, పట్టుకురండి, తను కావాలి అని తేజ గారు మీకోసం వెతికారంట తనకు అవకాశం రాగానే. నిజమేనా? అవును, అది నిజమే. అంటే ఆ బడ్జెట్లో చెన్నై వెళ్ళి రికార్డ్ చేసేంత ఛాన్స్ లేదు. రామోజీరావు గారి దగ్గరికి ఈయన వెళ్ళి నేను ఇంతలో చేస్తా సినిమా మీకు ఎందుకు అన్నారు. ఆయన యాజ్ ఎ కెమెరామెన్ షూట్కి మిగతా విషయాల్లో హీఈస్ వెరీ క్లియర్ ఎంత అవుద్ది ఏంటి ఎంతలో తగ్గించవచ్చు. అప్పట్లో ఫిల్మ్ ఉండేది, ఫిల్మ్లో ఇట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్. అయినా యాజ్ ఎ కెమెరామెన్ ఆయనకు ఒక ఐడియా ఉంది, ఇంతలో చేయొచ్చు, ఇంత ఫుటేజ్ ఎక్స్పోజ్ చేస్తే ఇంతలో అవుతుంది, ఇదంతా ఎన్ని రోజుల్లో షూట్ చేయాలి అని. బట్ యాజ్ ఫర్ యాజ్ మ్యూజిక్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆర్ కన్సర్న్ డెఫినెట్గా ఆయన అనుకున్నంత ఈజీ కాదు అని ఆయనకు తెలుసు అది కూడా. అందుకు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు, తక్కువలో చేయగలిగే వాళ్ళు, మన మాట వినేవాళ్ళు, పర్టికులర్గా కొత్త డైరెక్టర్గా చాలా ఇంపార్టెంట్, మన మాట వినేవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ టైంలో నాకు ఆల్రెడీ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు మీరేం చేస్తుంటారు అంటే మ్యూజిక్ కోసం ట్రై చేస్తున్నాను అన్నప్పుడు ఏదో మీ ట్యూన్ వినిపించాను, అప్పుడు ఏదో ట్యూన్ ఒకటి వినిపించారు, చాలా బాగుంది అని. ఆయన ఆ టైంలో చిత్రం కన్నా ముందు ఇంకొక సినిమా ఒకటి అనుకుని ఆగిపోయింది, ఓకే, పెద్ద హీరోతోటి. ఆ సినిమాకి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకున్నారు. నా ట్యూన్ విన్నాక వాళ్ళకి తెలియకుండా మనం చేద్దాం ట్యూన్లు అన్నారు ఆయన. అలా బాగోదు అనుకుని నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసా. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మంచిదైంది అని ఆయన మనసులో అనుకున్నారు, ఏమో మరి తెలియదు కానీ వెంటనే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఛాలెంజింగ్గా ఇలా ఇంత తక్కువ బడ్జెట్లో నేను చేస్తాను అని చెప్పి, నువ్వు కథ కూడా చెప్పొద్దు మాకు సినిమా చేసి పెట్టు అన్నారు రామోజీరావు గారు. ఆ బడ్జెట్ ఆ బడ్జెట్కి, ఎందుకంటే అప్పటి వరకు చాలా బడ్జెట్లు చేస్తున్నారు మా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉంది ఆయనకి. అంత తక్కువ బడ్జెట్లో చేసేసరికి అది డెఫినెట్గా ఛాలెంజింగ్ ప్రాసెస్. అలాగా ఆ బడ్జెట్లో సినిమా అనుకున్నప్పుడు లోకల్గా ఉన్న ఆయనకి నచ్చిన ఒక మనిషి అని నా కోసం వెతికారు. బట్ చాలా దగ్గర సోర్స్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కానీ మ్యూజిక్ చేసిన తర్వాత మీకేం మిగలలేదు అని తెలిసింది. చిత్రం సినిమాకి చాలా మినిమం, అంటే సినిమా ఫ్రాంక్గా చెప్తున్నా, సినిమాకి సాంగ్స్ అయిన ఖర్చు 2.5 లక్షలు, మొత్తం పాటలన్నింటికీ అయిన ఖర్చు. కానీ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకునేది అంటే నా లైఫ్లో నేను అందుకున్న ఫస్ట్ చెక్ రామోజీరావు గారిది 75,000 సార్. కరెక్ట్. అది ఇంకా ఆ చెక్ వల్లే ఈరోజు వరకు నాకు ఆ సెంటిమెంట్ పనిచేస్తుంది. అకౌంట్లో ఏదో కొద్ది గొప్ప అమౌంట్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే చిత్రం సక్సెస్ తర్వాత ఆర్పి పట్నాయక్ లైఫ్లో ఏం మారింది? అంటే ఏం మారిందంటే నో చెప్పడం అనేది ఎక్కువైంది. ఆ లగ్జరీ వచ్చింది. లగ్జరీ కాదు, చాలామందికి నెగిటివ్ అవడానికి అవకాశం అయింది. చిత్రం తర్వాత ఒక 22 సినిమాలు నో చెప్పాను నేను. దేనికి సార్? అంటే మళ్ళీ అలాంటి సినిమాలే, చిన్న సినిమాలు, అంతే బడ్జెట్లో సినిమాలు. అంటే చిత్రం హిట్ అవడానికి కారణం బడ్జెట్ కాదు, ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన టెక్నీషియన్. అప్పటివరకు ఎవరు చెప్పని ఒక కాన్సెప్టు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్. ఆ రెండు దృష్టిలో పెట్టుకుని చిత్రం ఆడింది. అతని వెనక మేమంతా అతనికి కావాల్సినట్టు మేము చేసాం అంతే. ఇప్పుడు తేజ గారు లాగా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంకో తేజ అయిపోతాం అనుకుని వచ్చి
చాలామంది చాలా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మీరు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా చూడండి. అవును, అప్పట్లో చాలా వచ్చింది. ఆ చిన్న సినిమాలు అన్ని ఆఫర్లు నాకు వచ్చాయి. నేను అవన్నీ వదులుకున్నా. ఎందుకంటే అక్కడ నుంచి సక్సెస్ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్. మనం నేను కనుక వచ్చేవన్నీ ఒప్పుకొని ఉంటే నా సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉండేది. సార్ అప్పుడు మళ్ళీ నే నా మీరు ఏదైతే టైమ్లెస్ మ్యూజిక్ ఇవి అంటున్నారో అవి ఏమి వచ్చేవి కాదు, ఆ మాటలు వచ్చేవి కాదు. అందుకు కొంచెం నో అనడం కొంచెం ఎక్కువైంది చిత్రం తర్వాత. ఆ నో అనడం వల్ల చాలామందికి శత్రువునయ్యాను. చాలామంది ఈ మనిషికి గర్వం ఎక్కువ అన్నారు, అహంకారం ఎక్కువ, హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ, ఇలా అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే మళ్ళీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కూల్గా ఉంటాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానని. కానీ నో అనడం అనేది అదొక ధైర్యం ఉండాలి. సార్ ఆ ధైర్యం చేసినందుకు కొంచెం ఇండస్ట్రీకి కొంతమంది దగ్గర బ్యాడ్ అవడం నిజమే. బట్ నా ఇంటెన్షన్ అయితే కేవలం నా కెరియరే తప్ప ఇంకేం కాదు. అండ్ నువ్వు నేను అంటే అప్పట్లో ఆ పాటలు ఎంత వైరల్ అయినాయి అంటే సోషల్ మీడియా కానీ అప్పుడు కానీ ఉండుంటే ఆర్పి పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేది. అంటే అమెరికాకి మీరు చాలాసార్లు వెళ్ళుండొచ్చు కానీ ఆ సినిమా కేవలం ఆ పాటలే వెళ్ళిపోయాయి, అంత పెద్ద వైరల్ అయినాయి అని చెప్పి చెప్తారు. నువ్వు నేను కథ వినంగానే సిచ్యువేషన్లుగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక పాట కానీ ఏదన్నా మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. తేజ గారిది నాది ఎప్పుడు కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు ఫ్రాంక్గా. అంటే పని ఎప్పుడు చేయలేదు. ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, వెంటనే నేను ట్యూన్ చెప్పేస్తాను, రికార్డింగ్కి వెళ్ళిపోతాం అంతే సార్. అంతకుమించి ఎప్పుడు మా మధ్యలో ఇదేం జరగలేదు. ఒకటే ఏంటంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్, ఆయనకి ఏం కావాలనేది మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్తారు. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ చేసి అనుతో కూర్చొని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకుని మిగతా సాంగ్ రికార్డింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అందుకు అంటే ఇది సాంగ్కి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పగలను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. చెప్పండి సార్. ఒక సిచ్యువేషన్లో అబ్బాయి అమ్మాయి ఒక పార్టీలో పాట పాడుకుంటారు అనేది సాంగ్. కానీ ఫస్ట్ ట్యూనా ఫస్ట్ లిరికా అనే దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేయండి అని నాకు, ఫస్ట్ లిరిక్ రాయండి అని కులశేఖర్ గారికి ఇద్దరికి ఇచ్చారు. ఓకే. ఒకరికి తెలియకుండా ఒకరికి. నేను ట్యూన్ చేశాను, ఆయన ఇది లిరిక్ రాశాడు. తర్వాత నా ట్యూన్కి ఆయన లిరిక్ రాశాడు, ఆయన లిరిక్కి నేను ట్యూన్ చేశాను. అంటే ఒకే సిచ్యువేషన్కి 2 సాంగ్స్ రెడీ అయ్యాయి. ఓకే. అయితే ఆ 2 సాంగ్స్ లొకేషన్లో ప్లే చేస్తే అందరూ కలిసి నా ట్యూన్తో వచ్చిన సాంగ్కి ఓటేశారు. ఓకే. ఆ సాంగ్ ఫైనల్ చేసాం ఆ సిచ్యువేషన్కి. అలానే కులశేఖర్ రాసిన పాట బాగోలేదని కాదు, అది కూడా బాగుంది అని ఆడియోలో పెట్టేశాం. కానీ మళ్ళీ అదే ట్యూన్ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా, ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఒరిజినల్గా అది నువ్వు నేను కోసం చేసిన ట్యూన్ అది. అది ఆయన లిరిక్ ఏంటి, గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా, ఇది ట్యూన్, ఇది లిరిక్ ఆయన రాసిన దానికి నేను ఇది ట్యూన్ చేశాను అనమాట. ఆ సిచ్యువేషన్కి మీరు నా గుండెలో నువ్వు ఉండిపోవా సిచ్యువేషన్ అది. నా గుండెలో నువ్వు ఉండిపోవా సిచ్యువేషన్కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ కదా. కానీ మళ్ళీ జయంకి వచ్చేసరికి, జయం క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎవరినేమన్నా మారుతి ఈ ప్రేమ, గుండమావి కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం, రీప్లేస్ చేసాం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌటు, నువ్వు నేను తీసుకున్న చిత్రం తీసుకున్న కాలేజీ పాటలు అనేవి ఉంటాయి కదా, మీరు వచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి వెంకటేష్ గారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు, కాలేజీ సాంగ్స్ చేస్తున్నారు, అప్పుడే వస్తున్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు.
పర్టికులర్‌గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్‌లో వెళ్ళాం. హ్మ్. నేను 17 సంవత్సరాలు అంటే ఒకటో క్లాస్ నుంచి పీజీ వరకు అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్ నేనెప్పుడు కూడా బైక్‌లేసుకొని, గ్లవ్స్ ఏసుకొని, జర్కిన్‌లేసుకొని ఒక వెస్టర్న్ సాంగ్స్ ఆహ్, పాడుకుంటూ ఫ్రెండ్స్ తోటి అలాంటి సిట్యుయేషన్ నేనెప్పుడు నా లైఫ్‌లో నేను చూడలేదు. పీజీ వరకు కూడా, ఎంఎస్సీ వరకు కూడా. క్లాస్‌లో కూర్చున్నామా, దరువేసామా, మంచి ఫోక్ సాంగ్ పాడుకున్నామా, అందరం ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటది. టేబుల్ మీద దరువేసుకుంటూ పాడతాం కదా! అంతేగాని ఎప్పుడు కూడా ఆహ్, ఫుల్ పాష్ సాంగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే పాష్‌గా ఉంటారు. అలా సాంగ్ అలాంటి సిట్యుయేషన్ నేను నా లైఫ్‌లో చూడలేదు. నేను చూడంది నేను ఎలాగ అడాప్ట్ చేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట. సార్. ఇదే విషయం తేజారికి నేను చెప్పా. అవును మీరు చెప్పింది కరెక్టే అలాగే వెళ్దాం అని. అప్పుడు ఈ మామ పాట గానీ, గాజువాక పిల్ల గానీ ఇవన్నీ రావడం కారణం. 'గాజువాక పిల్ల' ఆర్‌పీ పట్నాయక్‌కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని చెప్తారు. అంటే 'గాజువాక పిల్ల' గురించి చాలా కథలు ఉన్నాయి. ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం గానీ, అలాంటిది ఒక అద్భుతమైన మూవ్‌మెంట్ ఆ సాంగ్ గురించి ఏమన్నా మీకు గుర్తుంటే చెప్పండి? అంటే దేర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగెటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగెటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదో గానీ, బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశా. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు కదా పాటలు. సార్ సంగీతులాగా. సంగీత్ కాదు పెళ్ళిలోనే. ఒకవైపు పాట అవును. పాడుతుంటారు, ఒకవైపు ఇది అవుతుంటది. ఆ పెళ్లి కొడుకు బ్రదరు బాగా మందు కొట్టేసి, ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే, అతను రిపీట్ మోడ్‌లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. హ్మ్. ఆ రిపీట్ మోడ్‌లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు. అతను డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేస్తున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి ఆయన డాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. అబ్బా! ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో, అతి చేస్తే అంతే నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో, అలాగా ఇది కూడా జరిగింది. ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి. అయితే ఏంటంటే పాటని పాటలాగా ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. మీరు నరాల్లోకి ఎక్కిచ్చేస్త్రీ. సార్ ఒక్కసారి 'గాజువాక పిల్ల' హమ్ చేస్తారు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. వాసు గారు నాతో పాడిస్తున్నారు. నాకు రెమ్యునరేషన్ మీరు చెక్ ఒకటి రాసి రెడీగా ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ విక్రమ్ గారు నటించిన 9 నెలలు మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నేనే చేసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి. ఓకే. యాక్చువల్గా క్రాంతి కుమార్ గారు ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో. సార్. ఆయన ఈ సినిమాకి రికార్డింగ్ ఆర్పి చేయాలి అని అడిగితే, ఫ్రాంక్గా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. నేను ఆ టైంలో నా రెమ్యునరేషన్ కోసం కాదు, ఈ సినిమా నేను చేయాలి, మీలాంటి పెద్ద డైరెక్టర్తో చేయాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. దానికి కో డైరెక్టర్ వివి వినాయక్. ఓకే. క్రాంతి కుమార్ గారి దగ్గర. అలాగా వినాయక్తో ట్రావెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అయితే ఆ సినిమాకి సంబంధించి నేను ఒకటే మాట్లాడతా. ఆ సినిమాలో నో డౌట్ సౌందర్య హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అందరూ ఆవిడ కోసమే సినిమా, ఆవిడే సినిమా అంటున్నప్పుడు రికార్డింగ్ చేస్తూ నేను మా టీం అందరికీ చెప్పింది ఏంటంటే, ఆవిడ నాకు తెలియదు కానీ విక్రమ్ అనే అంటే అప్పుడు అతను పాపులర్ కాదు, ఎవరికి తెలియదు. అవును. ఇతను మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడని చెప్పారు. అప్పుడే అర్థమైంది మీకు. అంటే ఎందుకు అనిపించిందంటే, సౌందర్యది వన్ సైడెడ్ ఇది క్యారెక్టరైజేషన్.
విక్రమ్‌ది స్ట్రగుల్ అవుతూ ఒకవైపు స్ట్రగులు, ఒకవైపు నెగెటివ్ షేడ్స్ 2 కలిపి చూపించే ఒక ఇదది. సార్. అది చాలా కష్టం ఆ పెర్ఫార్మన్స్. హ్మ్. ఇదే చేయగలిగాడంటే ఆయన రేపు దున్నుతాడు ఇండస్ట్రీని అని చెప్పాను నేను. హ్మ్. ఆ టైంలో ఎప్పుడన్నా మాట్లాడారు సార్ మీరు విక్రమ్ గారితో? లేదు. అసలు మాట్లాడలేదు. అసలు మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎవరూ మాకు పరిచయం లేదు. హ్మ్. ఎవరూ తెలీదు. అప్పుడు అంతా సినిమా అంతా అయిపోయి మా దగ్గరికి వచ్చింది. ప్రసాద్ ల్యాబ్‌లో మేము రికార్డింగ్ చేసాం. తర్వాత ఆయన చాలా పెద్ద స్టార్ అయ్యారు కదా! అప్పుడు ఎప్పుడన్నా కలిసారా మీరు? తర్వాత 'శ్రీను వాసంతి లక్ష్మి' చేసే ముందు కలిసాం. ఆ! ఏమన్నారు? అప్పుడు ఆయన 'కాశీ' అనే తమిళ సినిమా చేశాడు. సేమ్ సీన్. అవును. 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 హ్మ్. అప్పుడు కలిసాం. అప్పుడు మాట్లాడు. చెప్పారా ఇలాగ 9 నెలల సినిమాకి నేనే నేను చెప్పినట్టు గుర్తు. బట్ అంత క్లియర్‌గా ఇది లేదు. ఆర్‌పి పట్నాయక్‌కి చాలా లగ్జరీగా మ్యూజిక్ చేయడానికి గానీ, రెమ్యునరేషన్ పరంగా గానీ, ఒక లగ్జరీ ఇచ్చిన మొట్టమొదటి మూవీ అంటే ఏం చెప్తారు? నేను ఇప్పటివరకు లగ్జరీ అనే పదాన్ని ఎప్పుడూ యూటిలైజ్ చేయలేదు. హ్మ్. ఫ్రాంక్‌గా ప్రొడ్యూసర్ వైపు ఎక్కువగా ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను కూడా ఈ క్వెషన్ అడగడానికి కారణం అదే. కెరీర్ మొత్తం చూసుకుంటే స్ట్రగుల్ అంటే మీ స్ట్రగుల్ అని కాదు. సినిమా ఎక్కడ స్ట్రగుల్ ఉంటే అక్కడ ఆర్‌పి పట్నాయక్ ఉన్నాడు. సో, అందుకని అడిగాను. అంటే ఫ్రాంక్‌గా ప్రొడ్యూసర్స్ బావుంటేనే సినిమా బావుంటదని నమ్మే మనిషిని నేను. హ్మ్. డైరెక్టర్ క్రియేటివ్‌గా ఆయన ఏం కావాలనుకుంటున్నాడో అది ఇస్తూనే, ప్రొడ్యూసర్ అనేవాడికి మన వల్ల ఎలాంటి ఇది జరగకూడదు, తప్పు జరగకూడదు అనే ఇది కూడా నేను ఎక్కువ ఆలోచిస్తా. ఇప్పటికి కూడా ప్రొడ్యూసర్ గురించి డెఫినెట్‌గా ఆలోచించకుండా నేను ఏ సినిమా చేయను. సార్. సార్ సినిమాల విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఆర్‌పి పట్నాయక్ లైఫ్‌లో ఏం జరిగింది? సడెన్‌గా డివోషనల్ వైపు చాలా ఎక్కువ వెళ్ళిపోయారు. మహాభారతాన్ని నేటి యువతకు పరిచయం చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. అండ్ మీరు మాట్లాడే విధానం గానీ, దైవ చింతన ఎక్కువ కనిపిస్తుంది. పట్నాయక్ లైఫ్‌లో, ఆర్‌పి లైఫ్‌లో సడెన్‌గా ఏమన్నా జరిగిందా? అదేం లేదు. చిన్నప్పటి నుంచి నేను బాగా ఇన్‌క్లైన్ టు గాడ్. హ్మ్. మా అమ్మ పూజలు చేస్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పువ్వులు ఏరుకుని వచ్చి పూజకి అప్పచెప్పడం, పూజకి అందించడం. అలాగే మా కార్తీక మాసం వస్తే సూర్యోదయంకి ముందే స్నానాలు చేసేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం. మా నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్తే ఆయనతో పాటు వెళ్ళడం, కంపల్సరీ గుడులకు వెళ్ళడం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. మా కల్చర్ అది. హ్మ్. అది ఎక్కడో జనరేషన్స్ మిస్ అయిపోతున్నాయి ఇవన్నీను అనే ఫీలింగ్ అనమాట. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎవరిని అడిగినా దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. సార్. ఎందుకంటే మిగతా రిలీజియన్స్ అన్నీ కూడా ఒక బుక్తో సరిపెట్టిస్తారు. కానీ సనాతన ధర్మం ఒక లైబ్రరీ. సార్. ఎంత పెద్ద లైబ్రరీ ఎవరు కూడా వాళ్ళ లైఫ్ టైంలో తెలుసుకోలేరు. అందుకు మన వాళ్ళు ఏం చేశారంటే మన లైఫ్ స్టైల్లోనే ఆ లైబ్రరీని పెట్టేశారు. హ్మ్. మన లైఫ్ స్టైలే ఆ లైబ్రరీ. పోతే ఆ లైఫ్ స్టైల్ కూడా మిస్ అయిపోతున్నాం మనం. సార్. అందుకు మెల్లగా సనాతన ధర్మాన్ని త్రూ అవర్ టెక్స్ట్ అంటే మన ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చెప్దాము అనే ఉద్దేశంతో భగవద్గీత స్టార్ట్ చేశాను. అంటే భగవద్గీత ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ సనాతన ధర్మం అనమాట. సార్. మామూలుగా భగవద్గీత చదవాలి అంటే చాలామంది ఒక 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా, అర్థమవుతుందా లేదా ఇలాంటి భయంతో ఉంటారు. అందుకు చాలామంది ఫస్ట్ పేజీ చదివిన తర్వాత ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్ సార్. అందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. మన సనాతనం జనరేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అనే ఒక భయంతో చేశాను నేను. హ్మ్. అయితే నేను చేశాను అనే కన్నా భగవంతుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి, నన్ను సెలెక్ట్ చేశాడు, నా త్రూగా చేయిస్తున్నాడు అనుకున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ సనాతనం గొప్పతనం మీకు భగవద్గీత 6 నెలలు పడుతుందా, 1 ఇయర్ పడుతుందా కాదు. భగవద్గీత మొత్తం మీకు అర్థం చేసుకోవడానికి 2 గంటల 47 నిమిషాలు చాలు. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కలిపి 2 గంటల 47 నిమిషాల్లో భగవద్గీతకు సంబంధించిన మొత్తం ఎసెన్స్ మీకు అర్థమైపోతుంది. ఎసెన్స్ కాదు, అంతే వాళ్ళు మాట్లాడుకుంది. ఓకే. అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడలే. ఆ 700 శ్లోకాలు యాజ్ ఇట్ ఈస్ అక్కడ కృష్ణార్జునుల సంవాదం ఏదైతే ఉందో అదంతా పెట్టేశాం. ఇప్పుడు ఒక సినిమా చూసే లెంత్లో భగవద్గీత అర్థమైపోతుంది అనే దానికన్నా కావాల్సింది ఏమని చెప్పండి. కరెక్ట్. అలాగా ఐ వాంటెడ్ టు సింప్లిఫై థింగ్స్. ప్రతిదీ కూడా సింప్లిఫైడ్గా చెప్పాలి సనాతనం గురించి అనే ఉద్దేశం అనమాట.
భగవద్గీత గురించి ప్రవచనాలు చెప్పండి అని చెప్పను నేను. చెప్పలేను కూడా. అంటే నేను అంత జ్ఞాని కాదు. నాకు ఎలాగైతే సంగీతం రాదో అలాగే నాకు సంస్కృతం కూడా రాదు. సార్ అందుకు రాని సంస్కృతాన్ని వచ్చినట్టు నేను చూపించుకుని నాకు నేను ఏదో మేధావి అనిపించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ ధర్మం తెలియడం కోసం భాష తెలియాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. దీనికి ఎవరు సహాయం తీసుకున్నారు? ఇది స్వామి ముకుందానంద అని ఓకే. వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో నేను చాలా రీసెర్చ్ చేశా. తెలుగులో మంచి భగవద్గీత దొరికితే లాస్ట్కి గూగుల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేట్ చేసి కూడా చూశాను. నాకు నచ్చట్లేదు. ఎలా చేసినా నాకు నచ్చట్లేదు. లాస్ట్కి నేను ఈ స్వామి ముకుందానంద వెబ్సైట్లో చూస్తే ఆ తెలుగు ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది. అది దివాకర్ గారు అని ఆయన ఇక్కడే ఉంటారు, ఆయన రాశారన్నమాట. అది నాకు బాగా నచ్చి అది నేను చేశాను. సార్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు ఒక మాట అన్నారు, ఓన్లీ సంగీతం గురించి నా గురించి మాట్లాడుకుందాము, మిగతా ఏ డివేట్ అవ్వద్దు రాజా అని చెప్పి నాకు ఒక మాట చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ ప్రశ్న మాత్రం అడగాలనుకుంటున్నాను. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేకుంటే వదిలేద్దాము. నిజానికి భగవద్గీతని ఇలాగా అందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి తీసుకురావడం అనేది చాలా గొప్ప ప్రయత్నం. అప్పట్లో ఒక మ్యూజిషియన్గా ఘంటసాల గారు ఒక ప్రయత్నం చేశారు. తర్వాత అలాంటి ప్రయత్నం చేసిన వ్యక్తే లేడు. తర్వాత ఆర్పి పట్నాయక్ మాత్రమే చేశారు. అంటే చాలామంది చేశారు. సినిమా ఈ ఇంత ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తుల్లో గంగాధర్ శాస్త్రి గారు చేశారు. సార్ ఘంటసాల మాస్టారు ఆయన చేసే టైంకి ఆయన ఆల్మోస్ట్ హీ వాజ్ ఆన్ హిజ్ హాస్పిటల్ బెడ్ అనమాట. అంటే నేను ఇంకా బతకను అని ఆయనకు అనిపించినప్పుడు నా లైఫ్లో ఇది ఒక కోరిక ఉంది, ఇది నేను చేసి చనిపోవాలనుకుంటున్నాను అని ఆయన కూర్చుని 700 శ్లోకాల్లో ఏరి కోరి ఒక 100-108 శ్లోకాలు తీసుకుని వాటిని మాత్రమే పాడారు. సార్ ఆయన ఎనర్జీ ఆ టైంకి అంతే సహకరించింది ఆయనకి. అందుకు అవి ఏరుకోరి అవి మాత్రం చేశారు రికార్డింగ్. అది రిలీజ్ అయ్యే టైంకి ఆయన బతికలేరు. సార్ అది అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పదంటే ఆ భగవద్గీత కనుక రాకపోయి ఉంటే ఈరోజు భగవద్గీత గురించి తెలుగు వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అంత గొప్ప కాంట్రిబ్యూషన్ అది. దాన్ని 700 శ్లోకాలకి ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని గంగాధర శాస్త్రి గారు చేశారు. ఆయన మొత్తం ఈ భగవద్గీతని ఆయన చేసిన 100 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ అవే ట్యూన్స్తో చెప్తూ మిగతా 600 శ్లోకాలు కూడా ఈయన కంపోజ్ చేసి ఈయన ఇది ట్రాన్స్లేషన్ చేసి చాలా పెద్ద రీసెర్చ్ చేసి చేశారు గంగాధర శాస్త్రి గారు. అది కూడా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యూత్ సంస్కృతం వినేంత ఓపిక లేదు. సంస్కృతంలో ఇది వినాలి అనే దీంట్లో లేరు యూత్. అందుకేం చేయాలి? ఈ యూత్కి ఎక్కాలి అంటే ఫస్ట్ ఆ శ్లోకాలు, అంటే శ్లోకాలు తప్పని నేను అంటలేదు, ఫస్ట్ మనం రీచ్ అవ్వాలి కదా, అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి. అందుకు ఆ శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్దామని నేను తాత్పర్యం చెప్పాను. నా భగవద్గీతలో ఓన్లీ తాత్పర్యం ఉంటుంది, శ్లోకాలు ఉండవు. ఎప్పుడైతే తాత్పర్యం విన్న తర్వాత ఇదేదో బాగుంది భగవద్గీత, ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని, దీని శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఈ మనిషి చెప్పిన ట్రాన్స్లేషన్ ఎంత గొప్పగా ఉంటాయి అని అనిపించిన ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఘంటసాల మాస్టర్ది కానీ గంగాధర శాస్త్రి గారిది కానీ ఫుల్ వెర్షన్ వినొచ్చు. అదొక డ్రైవ్ అవుద్ది. కరెక్ట్. అది అంటే నాదేంటంటే ఒక హై స్కూల్ సిలబస్ అయితే వాళ్ళది కాలేజ్ సిలబస్ అనమాట. హై స్కూల్ పాస్ అయిపోతే కాలేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అదే ఇందాక నేను అడగబోయిన ప్రశ్న, ఇలా అడగొచ్చో లేదో తెలియదు సార్, బట్ నాకు బాధ అనిపించి అడుగుతున్నాను. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన ఆర్పి పట్నాయక్కి నిజంగా సరైన ప్రశంసలు కానీ, రావాల్సిన గౌరవం కానీ ఇండస్ట్రీ నుంచి కానీ వచ్చిందా? ఇది నేను ధర్మం కోసం చేశాను, ఎలాంటి దానికోసం చేయలేదు అని మీరు అనొచ్చు. కానీ చేసింది గొప్ప ప్రయత్నం. ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, ఇంత పెద్దలు ఉన్నారు, ఎవరించైనా సపోర్ట్ వచ్చిందా? ఎందుకు రావాలి? గొప్ప కార్యక్రమం కదా సార్. ఎందుకు చేయాలి? ఎందుకు గుర్తించాలి ఎవరైనా నాకు? అసలు నేను ఎవరిని చేయడానికి, భగవంతుడు చేయించుకున్నాడు నాతో. నేను చేశాను అని అన్న రోజు నా తల గునికిపోయినట్టే. అది చేయించుకుంది భగవంతుడు, నేను జస్ట్ మీడియం మాత్రమే. ఈ మీడియంకి ఎవడైనా పొగిడాడంటే అది అనవసరమైన పొగడుతూ అవుద్ది.
సార్ ఆ భగవద్గీత ఎసెన్స్ విని ఆ భగవంతుడిని పొగడాలి. భగవంతుడి గొప్పతనం గురించి ప్రజలకు చెప్పుకోవాలి. కనీసం సహకారమైనా ఉండాలి కదా. ఎందుకు సహకారం ఏం కావాలి? జస్ట్ మైక్ ముందు కూర్చున్నాను, రికార్డ్ చేశాను, దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏశాను. ఉమ్, మా మా టీమ్‌తో కూర్చొని దానికి కొన్ని విజువల్స్ ఏశాను, రిలీజ్ చేశాను. ఉమ్, 6.8 మిలియన్స్ దాటి ఉంది విజువల్స్ ఆడియన్స్. అవును. అది కాకుండా మనకి 82% యూత్ వింటున్నారు. ఉమ్, అంతకన్నా పెద్ద పేబ్యాక్ ఏముంటది? ఏదొచ్చినా దాని క్రెడిట్ మాత్రం ఆయనకే వెళ్తది. నేను జస్ట్ మీడియం మాత్రమే. అందుకు ఈ మీడియం ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తానంటే అంతకన్నా స్వార్థపరుడు ఇంకోడు ఉండడు. సార్ ఆఫ్టర్ ఆల్ మీడియం నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎవరు ప్రయత్నం కూడా చేయొద్దు. నాకు ఏదో గుర్తించాలనే ప్రయత్నం కూడా చేయొద్దని నేను అడుగుతా. జైన్ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి సార్? లెక్క పెట్టలేదు. 10 వరకు ఉన్నట్టున్నాయి, 9, 10 వరకు ఉన్నట్టున్నాయి. నేను లెక్క పెట్టలేదు. యాక్చువల్గా తెలుగు సినిమా పాటలు 5, 6, నువ్వు నేనులో 9 ఉన్నాయి. జైన్ సినిమాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. భయమే లేదా ఇన్ని పాటలు పెడుతున్నామని? తేజ గారిలోని గొప్పతనం ఏంటంటే కట్ చేస్తే పాట ఉండదు. ఉమ్, ఆ పాట కట్ చేస్తే సినిమా ఉండదు. అది. అందుకు పాట సినిమాలో ఒక పార్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో పాట తప్పు చేయదని నా ఫీలింగ్. సార్ జైన్ సినిమాలో పాటల గురించి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఒక సందర్భం, ఒక గుర్తు కానీ ఏదైనా ఉంటే కాస్త షేర్ చేసుకుంటారా? అదే జయం రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ పాటలు ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఉమ్, నేను మ్యూజిక్ ఆపిస్తానన్నంత ఇది స్టేట్మెంట్ ఇచ్చా. ఉమ్, బట్ ఏంటంటే దానికన్నా ఇంపార్టెంట్, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామందికి నా మీద ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఏంటి వీడికి ఇంత గర్వం, ఇంత బ్లంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఆ మూమెంట్లో నాకు వచ్చింది నేను తప్పేమో, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పేమో, బట్ కాన్ఫిడెన్స్, ఆ పాటలు అంత బాగా పోతాయని కాన్ఫిడెన్స్. కానీ సినిమా రిలీజ్కి ఆడియోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏ పాటలు బాగా వింటున్నారు అనే ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ప్రియతమ తెలిసిన పాట చాలా తక్కువ మంది వింటున్నారు. ఉమ్, ఎందుకంటే అది మరీ సాఫ్ట్గా ఉంది మెలోడీ, ఏదో ఈవెన్ అందమైన మనసులో పాట కూడా చాలా బాగా వింటున్నారు. రాను రాను అంటూనే యాజ్ ఇట్ ఈజ్ చాలా పెద్ద రేజు, బండి రైలు బండి రేజు అన్నీ బాగా వింటున్నారు. ప్రియతమ తెలిసిన మాత్రం అంతగా వింటలేదని నాకు అనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాను తర్వాత ఎక్కువ విన్నది ఈ పాటే. సార్ ఎందుకంటే తేజ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు అది ఎలా పిక్చరైజ్ చేస్తారో అవన్నీ చెప్పారు. చెప్పినప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోద్ది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో జనంకి అంత వెళ్ళట్లేదు, ఏంటబ్బా ఏమైంది అనే ఫీలింగ్లో ఉన్నాను. విజువల్ చూసిన తర్వాత జనం ఆ పాటకి బాగా కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అంటే కొన్నిసార్లు విజువల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనడానికి ప్రియతమ తెలిసిన అవును ఒక ఎగ్జాంపుల్ అవుతుంది నా ఫీలింగ్. అది సార్. ఈ రైలు బండి మీద కోపం ఎవరిది? తేజ గారిదా, మీదే, కులశేఖర్ గారిదా? మామూలుగా అప్పుడు గమనిస్తే అప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉండేది. ఉమ్, జోకులు కాదు కానీ నిజంగా ఉండేది. అమ్మయ్య ఈరోజు ట్రైన్ టైంకి వచ్చింది అంటే ఇది నిన్నటిదండి అన్న సందర్భాలు ఉన్నాయి. సార్ తర్వాత మినిస్ట్రీలో కొన్ని చేంజెస్ వచ్చి ఈరోజు ఇట్స్ రియల్లీ డూయింగ్ గుడ్ రైల్వేస్. కానీ ఒకప్పుడు రైల్వేస్ వాజ్ వెరీ లెథార్జిక్. అంత లెథార్జిక్గా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ గురించి సరదాగా చెప్దాం అనే ఉద్దేశంతో చేసిన పాట అది. మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను, కానీ మనసంతా నవ్వే గురించి అడుగు, మనసంతా నవ్వే గురించి అడుగు వెళ్ళిపోతూ ఉంది. మొన్న డైరెక్టర్ గారు వచ్చారు, వీణాచ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలు అంటే చాలు మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఆర్పి 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 చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది, అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మాత్రం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్లో. అంటే తేజ గారికి మాత్రమే ఆర్పి హిట్లు ఇస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. ఆ జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసింది మనసంతా. సార్ ఆ తర్వాత సంతోషం, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్గా హిట్ అయినా
అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. మ్మ్. అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో డౌట్ తేజ గారిది నాది కాంబినేషన్ అంటే చాలా మందికి చాలా పిచ్చి, అది వేరే విషయం. సార్ బట్ ఆర్పి ఇండివిజువల్గా ఏమైనా చేయగలడా అసలు తేజ లేకుండా అనడానికి ప్రూవ్ చేసిన సినిమా మనసంతా నువ్వే. అందుకు అది అంటే నాకు చాలా ఇష్టం. సార్ ఆ మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్లతో చిన్న ట్యూన్ లాగా వస్తుంది, ఒక్కసారి అది హమ్ చేస్తారా? ఇది కథ మొత్తం చెప్పిన తర్వాత ఇది సినిమాని డీకోడ్ చేస్తూ వచ్చే మ్యూజిక్ అని చెప్పి ఈ ట్యూన్ చెప్పాను నేను. సార్ దానికి 2 లైన్లో సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వాసు గారు మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలుసు. మీరు ఎంత పేమెంట్ ఇస్తున్నారు అది నాకు అఫిషియల్గా అది మీరు ఇంకొక ప్రోగ్రాంలో ఇది చేయండి. అంటే ఆడియన్స్కి వాసు గారు ఎవరంటే వాసుదేవ్ రెడ్డి గారు ఈ ఐటమ్స్కి ఓనర్ అన్నమాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. సినిమా అయిపోయిన ఆ క్లైమాక్స్లో సార్ ఈ పాట వస్తుంది. మొన్న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. సునీల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అన్నప్పుడు అమ్మాయి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చేయిస్తే అప్పుడు ఆ పాట పడద్ది. ప్రతి ఒక్కరూ ఉదయ్ కిరణ్ అలా మళ్ళీ ఆ పాట వింటుంటే ఉదయ్ కిరణ్ మళ్ళీ అలా లేచి బతికొస్తే బాగుండు. ఆ పాటలో ఉండే ఆ గాఢత ప్రతి ఒక్కరికి ఆ ఫీల్, ఆ సినిమాని బతికిచ్చింది ఆ క్లైమాక్సే. మళ్ళీ ఉదయ్ కిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి పోయి థియేటర్లో అనుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన ఆ 2 లైన్లు. అవును, మొన్న రిలీజ్ అప్పుడు కూడా ఫీలింగ్ చూశాను నేను. సార్ అతను ఆ చనిపోతున్న సీక్వెన్స్ వచ్చినప్పుడు నిజంగా చనిపోతాడు అన్నంత భయం, మళ్ళీ ఆ వాచ్ సౌండ్ విన్నాక లేచాడు అనగానే అమ్మయ్య లేచాడు ఉదయ్ అనే ఆనందం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలవగానే ఇలాగే మళ్ళీ తను బయటకు వచ్చి చనిపోయిన తను మళ్ళీ బయటకు వస్తే బాగుండు అనే ఫీలింగ్ అన్నీ చూశాను నేను ఆడియన్స్లో. సార్ ఉదయ్ కిరణ్తో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తను ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురులో నేను ఒకడిని. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గర పంపిస్తే నేను, రమణ గారు, తర్వాత రామానంద్ అని తను కాస్టింగ్ ఇన్ఛార్జ్ మా అందరికి, ముగ్గురం కలిసి, రమణ అంటే పేర్లేని సినిమా రమణ గారు, మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసాం అన్నమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి, మ్యూజిక్ ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు ఎప్పుడు కూడా అడగలేదు, ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్ అది ఆ చనిపోయినప్పుడు కోపం వచ్చిందా, బాధ వేసిందా, ఏమనిపించింది? కోపం అయితే వచ్చింది, డెఫినెట్ కోపం వచ్చింది. అంటే తన గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో తను ఇప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు సార్. నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు సార్. అందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్లో, కానీ ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయ్ కిరణ్ చేసిన తప్పు అని నా ఫీలింగ్. అందుకు కోపం వచ్చింది అతను. బట్ నాకు ఒక డౌట్ సార్,
ఉదయకిరణ్ ట్రావెల్ అయిందంతా కూడా మామూలు మనుషులతో కాదు. రోడ్డు మీద పనుక్కునే రోజు నుంచి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్థాయి తీసుకునే స్థాయికి ఎదిగిన తేజ గారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒక ఆర్‌పి పట్నాయక్ గారు, ఒక వీఎన్ ఆదిత్య గారు. అంటే మనిషి ఎలా బతకాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నీ తెలిసిన మనుషులు మీరంతా. మీలాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఎదిగాడు, కలిసి స్టార్ అయ్యాడు. ఏం నేర్చుకోలేదా? అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఇది ఎక్కువ చనువు తేజ గారే తీసుకున్నారేమో. హ్మ్. కానీ వినాలని రూల్ ఏముంది? సార్. వినాలని రూల్ ఏం లేదు కదా. తన లైఫ్ తంది. అందుకు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే తను ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకు అంత స్థితికి వచ్చాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అందుకు తన మనసులో దూరి మనం చెప్పాలంటే తను బతికి రావాలి. సార్. మీతో ఇంటర్వ్యూ అనంగానే సిరివెన్నెల గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా పూర్తవ్వదు. నేను పాడలేను గానీ లిరిక్స్ చెప్తాను సార్. 'నీ స్నేహం' సినిమాలో సిరిలో అన్ని నీ వెంట పెట్టుకొని ఏ హరుని ఇంట అడుగు పెట్టునో ఈ కుందనాల బొమ్మ అని చెప్పేసి ఒక అంటే ఈమె ఆల్రెడీ మహాలక్ష్మి. ఈమె చెయ్యి పట్టుకునే జాతకం ఏ వరుడికి రాసి పెట్టుందో ఆ 2, 3 లైన్లు ఉంటాయి సార్. నాకు పాడడం రావట్లేదు గానీ. అదే సిరుల రాణి నీ చేయి పట్టి వరుణి జాతకం. అది ఒక్కసారి పాడతారా? అది సాహిత్యం పట్టు. అది ఫీమేల్ సోలో కదా. నేను సాహిత్యం చాలా ఇష్టం సార్ 4 లైన్లు నాకు. దానిలోనే ఒక ఇంకొక చిన్న ఇన్సర్ట్ లైన్ ఒకటి ఉంటుంది ఆ పాటలోనే. అది సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆ ఇన్సర్ట్ లైన్ పెట్టాం మేము. సార్. ఇది రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక సైలెన్స్ బిట్ ఒకటి ఉంటుంది. ఆ బిట్లో కూడా లిరిక్ రావాలని నేను ట్యూన్ చేశాను మళ్ళీ. హ్మ్. దానికి మళ్ళీ సాహిత్యం రాశారు శాస్త్రి గారు. కదిలే వెన్నెల శిల్పమా, గుర్తుందా అది? ఎస్ సార్. తననా అనుమతి నెరుగక ఎదసడిలో అపురూపమైన భావమా. అది ఆ కొబ్బరి చిప్ప దగ్గర అవునవును. ఆ బిట్ నేను అప్పటికప్పుడు రీ రికార్డింగ్లో ఇది ఉండాలి అని ఇది చేస్తే అప్పుడు ఎంఎస్ గారు శాస్త్రి గారిని పిలిపించి కూర్చోబెట్టి రాయించి అది మళ్ళీ రికార్డ్ చేసాం. శాస్త్రి గారితో ఎలా ఉండేది సార్ మీ అనుభవం? ఫ్రాంక్గా ఒక ఇద్దరితో నాకు ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఒకటి బాలు గారు, ఒకటి శాస్త్రి గారు. శాస్త్రి గారు సొంత కొడుకులాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఆయనతో ఎక్కువ చనువు, చాలా చనువు. అంటే మ్యూజిక్ అందరితో చనువు ఉంటుంది, పోతే నాతో కొంచెం ఎక్కువ చనువు ఉండేది. ఆయనకి అంటే ఆయన స్మోక్ చేస్తూ రాసేవాళ్ళు అనమాట. నాకు అసలు స్మోకు డ్రింక్ అలవాట్లు లేవు. అందుకు నేను గురుగారు మీరు మానేయాలి ఇది అని పట్టుపట్టేవాడిని నేను. అందుకు నువ్వు వస్తే నాకు కొంచెం టెన్షన్ అయ్యా అంటారు సార్. ఇది నాకు తెలుసు సార్. అంటే నేను వ్యక్తి పేరు చెప్పలేను, ఇంటర్వ్యూలోనే జరిగింది. మనిషి అనేవాడు అందరిని మించి ఎప్పుడు ఎదగకూడదయా. ఎందుకంటే తర్వాత వాడికి మంచి చెడు చెప్పేవాడు ఎవడో ఉండడు, చెప్పలేరు ఆయన ముందుకు. ఇప్పుడు మనిషి అనేవాడు మనిషిని దాటి ఎదిగిపోతే మంచి చెడు ఇంకేం చెప్తాం. శాస్త్రి గారు అలా ఎదిగిపోయారు. మనుషుల్లో మనిషి స్థాయిని మించి ఎదిగిపోయాడు ఆయన. ఆ తరువాత ఆయనకి సార్ మీరు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళు లేరు, చెప్పకూడదు, చెప్పలేము అని చెప్పాను. బట్ శాస్త్రి గారికి ఆ విషయంలో వద్దు అని చెప్పిన ఒకే ఒక్క మనిషి ఆర్‌పి పట్నాయక్ అని చెప్తారు. అవునా? అది నాకు తెలియదు. నేనైతే చెప్పేవాడిని. ఆయన అనేవాళ్ళు కూడా, నీ ఒక్కడి విషయంలో నేను కొంచెం భయపడతాను అని. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఎంత తొందరగా వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే అని నా ఫీలింగ్ సార్. స్మోకింగ్. లేకపోతే చాలా అంటే ఒక అపర మేధావి, అంత మంచి మనిషి, ఎలాంటి వేరే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కుటుంబాన్ని చాలా బాగా చూసుకునే మనిషి. సినిమాని ఎంత ప్రేమిస్తారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం సినిమాలో ఈ ఒక్క 4 లైన్లే మీరు రాయాలండి అన్న, ఆ 4 లైన్లు రాయడం కోసం మొత్తం సినిమా కథ విని ఆ కథ మొత్తాన్ని ఆ 4 లైన్లో చెప్పేంత గొప్ప మేధావి ఆయన సార్. మిగతా పాటలన్నీ ఎవరైనా రాసి ఉండొచ్చు కాక, ఏమైనా చేసి ఉండొచ్చు కాక, కానీ ఆ 4 లైన్లు ఆయన ఏదైతే చెప్తారో అదే మొత్తం సినిమా ఉంటుంది. అంత గొప్ప సాహిత్యం అయింది.
సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీకు మనసంతా నువ్వులో కిటకిట తలుపులు తెరిచిన కనులకు పాట ఉంది. కంటతడి నాడు నేడు చెంప తడిమిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. బా. అంటే తను లేనప్పుడు నువ్వు ఏడ్చావు, తను ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు ఆనంద భాష్పాలు వస్తున్నాయి. చంపుతాడే రెండిటికి కంటతడి వచ్చింది. కంటతాడే. రెండు చెంప తడిమింది. ఆ చెమ్మలో తేడా కనిపిస్తుందా? బా. అంత డీప్గా ఎవరు ఆలోచిస్తారు? కథ ఉంది కదా సార్ మొత్తం. అలాగే. 3 మాటల్లో కథ మొత్తం ఉంది. అలాగే సంతోషంలో పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా అన్నాడు. పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా ఒక్కొక్క అక్షరం మార్చి 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పేశాడు ఆయన. లవ్ని అవును. పేరేమో నీది ప్రణయం కానీ తీరేమో ప్రళయం అని అంత గొప్పగా రాయగలిగేది ఇంకెవరున్నారు? మహానుభావుడు సార్. అంటే ఇంకా ఆయన మా సీన్ అన్నట్టు త్రివిక్రమ్ అన్నట్టు అసలు ఆయన ఇండస్ట్రీకి ఆయన 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 ఇంకా ఆయన మేధావితనాన్ని ఇంకా వాడుకోలేకపోయిందేమో ఇండస్ట్రీ. అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి అని నా ఫీలింగ్. గ్రేట్ మ్యాన్ సార్. మీ సీనునేనా? మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? నిజంగా మీ త్రివిక్రమ్ శ్రీనివాసేనా? ఆబ్వియస్గా మేము మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. బయట ఎవరు నమ్మట్లేదు సార్. నమ్మకపోతే నాకేం పోయింది? బయట వాళ్ళ కోసం మనం ఎందుకు బతకాలబ్బా? ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో నాకెందుకు? సీన్ నమ్మితే చాలు, నేను నమ్మితే చాలు. అంటే మీకు ఈ ప్రశ్న నాకు తెలిసి కొన్ని 100 సార్లు ఎదురై ఉంటుంది. ఎందుకు మీరు త్రివిక్రమ్ గారు కలిసి పనిచేయలేదు అని చెప్పి. అది సీను కథ చేసినప్పుడు ఈ కథకి ఆర్పి అయితే బాగుంటుంది అని తను అనుకున్నప్పుడు నాకు డెఫినెట్గా పిలుస్తాడు. అలాంటి కథ వచ్చినప్పుడు తను పిలిచినప్పుడు నేను వెళ్తాను. అంతేగాని సీను కావాలని ఆర్పీకి ఇవ్వట్లేదు అని కానీ సీన్కి ఆర్పీకి పడదని కానీ అలాంటివి ఏం పెట్టుకోవద్దు మీరు. సార్ లేదు సార్, ఇది బయట చాలా మందికి ఉంది. అందుకని నేను ఒకసారి గట్టిగా అది అందరికి తెలిసేలా చెప్పాలని అంత రిపీటెడ్గా అడిగాను. ఏం పర్లేదు. ఒకటి, మేమిద్దరం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ప్రొఫెషనల్గా కలిసి పనిచేస్తేనే వాళ్ళిద్దరూ బాగున్నట్టు, లేదంటే వాళ్ళిద్దరు బాగాలేనట్టు, వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనట్టు అంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. సార్ దెర్ విల్ బి సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి అంటే త్రివిక్రమ్ ఒక్క డెసిషన్ ఉండదు. అక్కడ హీరో ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ సర్పాస్ చేసి తను డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? తన కెరియర్ కూడా ఉంటుందిగా, అవునా కాదా? ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, ఆర్పీని పెట్టుకుంటే 99% న్యాయం జరుగుతుంది, ఇంకొక అతను పెట్టుకుంటే 100% న్యాయం జరుగుతుంది అన్నప్పుడు సినిమా గురించి ఆలోచించి ఎవడైనా ఆ 100% ఎవరి వల్ల న్యాయం జరుగుతుందో వాళ్ళనే పెట్టుకోవాలంటాను నేను. ఓ 10 రూపాయలు ఎక్కువైనా సరే. ఎందుకంటే సినిమా ఈజ్ ఇంపార్టెంట్, మనుషులు కాదు. సార్ రేపు ఆర్పీని పెట్టుకుంటే 100% న్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళని పెట్టుకుంటే 99% న్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆర్పీనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్పీ వల్ల 100% న్యాయం జరుగుతుంది కదా. అక్కడ సినిమా ఇంపార్టెంట్, మనిషి కాదు. ఈ ఒక్క సీక్రెట్ నేను ఎప్పుడు నమ్ముతాను. కాబట్టి ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మీ సినిమాలో నేను మ్యూజిక్ చేస్తానని వెళ్ళలేదు. సార్ 2002వ సంవత్సరంలో నిద్రపోయారా? తిన్నారా? రెస్ట్ ఉండిందా? మార్నింగ్ 4కి ఇంటికి వెళ్ళి మళ్ళీ 7కి వెనక్కి వచ్చేసి రికార్డింగ్లు చేసేవాళ్ళం. ఏదైనా వర్క్ అంటే నేను ఇన్వాల్వ్ కాని వర్క్ ఏమైనా, టెక్నికల్ వర్క్ ఏమైనా జరుగుతుంటే స్టూడియోలోనే నిద్రపోవడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు చేస్తారు సార్ ఒక 2002లోనే? అది నాకు నేను లెక్క పెట్టలేదు ఇప్పటివరకు. నేను ఎన్ని సినిమాలు చేశాను నాకు తెలియదు. ఇప్పటివరకు ఏమీ లెక్క పెట్టలేదు. 2002 వికీపీడియా ఓపెన్ చేసి లెక్కేస్తుంటే వస్తూ ఉన్నాయి. ఒక 16-15 వచ్చిన తర్వాత ఇంక లెక్కేసే ఓపిక లేక ఆగిపోయాను నేను. అవునా? ఏమో మరి. అంటే నేను ఫ్రాంక్గా నేను అన్ని హిట్లే. అదే నేను లెక్క పెట్టలేదు ఎప్పుడు. కొన్ని అయితే చాలా ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి. మ్యూజిక్ వరల్డ్ అని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉండేది. వాళ్ళు చార్ట్ బస్టర్స్ పెట్టేవాళ్ళు. టాప్ 10 చార్ట్ బస్టర్స్ పెడతారు. క్యాసెట్లు ఎలా సీరియల్ పెడతారు, 1, 2, 3, 4. ఎవ్రీ వీక్ కంపల్సరీ మేము వెళ్ళి చూసేవాళ్ళం. అదొక్కటే మాకు ఆట విడుపు. స్టూడియో బయటకు రావడం అంటే అదొకటే. వచ్చి ఆ చార్ట్ బస్టర్స్లో ఏమి ఉన్నాయని చూసుకోవడం అన్నమాట. అలాగా ఒక పర్టికులర్ వీక్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 నావే ఉన్నాయి. ఓకే. అది ఏ సంవత్సరం ఏ సినిమాలు గుర్తులేదు కానీ బట్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. సంతోషం సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను ఈ ఓడి వాడచ్చో లేదో తెలియదు కానీ నాగార్జున గారికి హిట్స్ లేవు.
చాలా రోజుల నుంచి హిట్ లేదు నాగార్జున గారికి. సంతోషం మ్యూజికల్ హిట్. అంటే అద్భుతమైన చాలా సున్నితమైన కథ ఉంటది. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటది. బట్ పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ పాటలు విన్న తర్వాత నాగార్జున గారు మీతో ఏమన్నారు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు. ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఇది. ఆ! సో మచ్ టు సే దట్ ఐ లవ్ యూ సాంగ్ రికార్డింగ్ అప్పుడు ఆయన స్టూడియోకి వచ్చారు. హ్మ్. వచ్చి విని ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అన్నారు. అదేంటి అప్పటికే మీరు చాలా పెద్ద హిట్లు ఇచ్చారు. అవును, అంటే మన ఇద్దరం ఎందుకు కలిసి పని చేయలేదనే ఫీలింగ్ వచ్చిందేమో ఆయనకి. అది ఆ క్వశ్చన్ అడిగారు. దశరథ్ గారితో మిగతా అందరి దర్శకుల కంటే కూడా ఆయన చాలా కొత్తవారైనా సరే ఆర్‌పీకి చాలా మంచి బాండింగ్ ఉంటది అని చెప్తారు. ఎందువల్ల? దశరథ్ నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్స్. సార్. నేను సునీల్ త్రివిక్రమ్ రూమ్మేట్స్ కదా. హ్మ్. మా నైబరింగ్ రూమ్లో దశరథ్, ఓకే. గోపిమోహన్, జేకే వీళ్ళందరూ ఉండేవాళ్ళు. హ్మ్. జేకే అంటే కెమెరామెన్. సార్ ఒక సీరియస్ క్వశ్చన్. నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు అని ఎవడో ఒక మాట అంటే, ఇన్ని వందల అద్భుతమైన పాటలు ఇచ్చిన ఆర్‌పీ పట్నాయక్ సినిమాలు ఇంక నేను చేయను అని నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇదే ప్రశ్న మా టీఎన్ఆర్ గారు అడిగారు మిమ్మల్ని 8 సంవత్సరాల క్రితం. ఆ రోజు కూడా మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాకు ఈ విషయంలో సరైన సమాధానం కావాలి. టీఎన్ఆర్ గారు బతికున్నప్పుడు ఆ మనిషి బతికున్నారు. ఈరోజు ఆ మనిషి బతికలేరు. హ్మ్. ఆ మనిషి గురించి బతికి లేనప్పుడు ఒక మనిషి గురించి మాట్లాడకూడదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కాబట్టి దాని గురించి ఇంకా ముందు కూడా ఎక్కడ చెప్పను. ఓకే. ఆయన గురించి వారెవరు నాకు ఇవన్నీ వద్దు. మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా? నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను, చాలు. కరెక్టా కాదా మీరే డిసైడ్ చేయండి. మీకు అది చాలు సార్. మీ ఇప్పుడు కూర్చున్నాం. ఎన్ని గొప్ప పాటల గురించి మాట్లాడుకున్నాం. మంచి సంగీతం ఇవ్వగల స్థాయి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందుకు ఆపేయాలి అనేది చాలామంది బాధ. పైగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, అప్పుడు ఇద్దరు చాలా గట్టిగా నన్ను ఆపే ప్రయత్నం చేశారు నా స్టేట్మెంట్ని. ఎవరు సార్? ఒకటి మా సీను త్రివిక్రమ్ హ్మ్. కూర్చోబెట్టి మరి క్లాస్ పీకాడు, ఎందుకన్నా డెసిషన్ తీసుకుంటున్నాం అని. ఆ. ఇంకోటి కోటి గారు. హ్మ్. వీళ్ళిద్దరూ నాకు చాలా గట్టిగా క్లాస్ పీకారు, ఎందుకు అంత బ్లంట్ డెసిషన్ తీసుకుంటున్నాం అని. హ్మ్. బట్ కొన్నిసార్లు మనం రైట్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఎవరి మాట వినం కదా. సార్ కన్విన్స్ అవ్వలేదు సార్ నేను ఇప్పటికి. అంటే నేను కన్విన్స్ అయ్యాగా. మీరు కోటి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక డౌట్ సార్, ఇలా అడగొచ్చో లేదో. మణిశర్మ గారు, కోటి గారు, మీరు కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఇప్పటికీ ఇవ్వగలరు. మణిశర్మ లాంటి వ్యక్తి మేము కూడా ఉన్నామని గుర్తించండి. కోటి గారు లాంటి వ్యక్తి మంచి సంగీతం ఇవ్వడానికి రెడీ, వచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది ఇండస్ట్రీలో? వాళ్ళ పాటలు చూస్తే అద్భుతమైన పాటలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ చూస్తే అదొక రికార్డు. అలాంటి వారికి ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి? అంటే వాళ్ళు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే మీకు ప్రతి డైరెక్టర్కి ఒక స్పాన్ ఉంటుంది సార్. అలాగే ఆ డైరెక్టర్తో పాటు వాళ్ళ థాట్, అంటే వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు కదా. నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడుతాను, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఇలాగ ఉంటాయి సినిమాలు, ఇవి అవి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. దానికి ఒక ఇది ఉంటుంది, స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ వరకు అవి నడుస్తాయి. ఆ తర్వాత ఇంకొక టేస్ట్, ఇంకొక జనరేషన్ ఇంకొక టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డైరెక్టర్స్ తాలూకా ఎరా మారుతుందో ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్స్తో పాటు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎరా కూడా మారిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకు ఇప్పుడు ఎవరైతే ఫుల్ హైలో ఉన్నారో వీళ్ళే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అప్పుడు జనరేషన్కి ఏం కావాలో అది దాంతో రెడీగా ఉంటారు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏమి ఇవ్వలేరా అంటే, ఇవ్వగలరా లేదో టెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. కరెక్ట్ వర్డ్ సార్, అది జరగట్లేదు. అండ్ నా దగ్గర ఒక కంపారిజన్ ఉంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ స్వింగ్లో ఉన్నారు, అద్భుతమైన పాటలు ఇస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్గా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయారు. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన స్టార్ట్ చేశారు. దేవి నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే మీకు ఆయన మీద వాత్సల్యం ఉంది కాబట్టి చెప్పండి.
దేవి యాక్టింగ్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను అబ్బా. అవునా? నేను మొదటి నుంచి ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీఈస్ వెరీ గుడ్ లుకింగ్, మ్మ్. అట్ ది సేమ్ టైం హీ కెన్ యాక్ట్. మ్మ్. తను ఏదో సినిమా చేస్తే నేను కన్విన్స్ అయ్యేవాడినో కాదో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్ కన్విన్స్ అవుతున్నాను. మ్మ్. ఎందుకంటే ఆ లుక్ కానీ తను తీసుకున్న డెసిషన్ కానీ రెండు బాగున్నాయి అనిపించింది నాకు. సార్. సినిమా చూసిన తర్వాత నేను చెప్పగలను. మ్మ్. నేను ఎందుకు దీని గురించి పర్టికులర్ చెప్తున్నాను అంటే, శ్రీను వాసంత లక్ష్మి నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను తిట్టారు, నీకు అవసరమా యాక్టింగ్, దట్టు ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని. మ్మ్. అదే జనం థియేటర్కి వచ్చి ఫస్ట్ డే ఈ సినిమా చూసి మళ్ళీ వీడిని ఇంకొకసారి తిట్టడానికి అవకాశం వస్తుంది అని థియేటర్కి వచ్చి సినిమా చూసి అదే జనం ఫోన్ చేసి, ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకెవరు చేసున్నా మేము కన్విన్స్ అయ్యేవాళ్ళం కాదేమో, అంత గొప్పగా చేసావు, నువ్వే చేసావు అని పొగిడినోళ్ళు ఉన్నారు. సార్. ఈరోజు దేవి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే రేపు శ్రీనివాసన్ లక్ష్మికి జరిగిన సీనే రిపీట్ అవుద్దని నా ఫీలింగ్. కానీ బాగా ఇష్టం ఉంటుంది కదా దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు? తన ఎనర్జీ చాలా, తన సాంగ్స్లో ఎనర్జీ ఉంటుంది. సార్. దట్టు సాహిత్యం బ్లడ్లో ఉంది కదా తనకి, మ్మ్. అందుకు తన సినిమాల్లో సాహిత్యం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ రెండిటికి నేను ఫ్యాన్. సార్, నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. అండ్ చాలా వైద్యం పట్ల కూడా, అంటే డాక్టర్స్ పట్ల కూడా చాలా ఇరిటేట్ అయ్యారంట. ఒక రకంగా నరకం అనుభవించారట. అంటే ఇరిటేట్ అని కాదు, కానీ క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందంటే, అది తెలిసినప్పుడు క్యూర్ అయిపోతే బాగున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ అవడం చూసి వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగున్నా అనే ఫీలింగ్ వస్తుంది. మా నాన్నగారు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ మాకు కలిగింది. ఎందుకు అంటే, మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి సఫర్ అవ్వడం మనం చూడలేము. సార్. ఎంత క్లోజ్ ఉన్నా వీళ్ళు సఫర్ అవుతూ ఇలాగే మన మధ్యలో బతకాలి అనుకుంటే అంతకన్నా సాడిజం ఇంకోటి ఉండదు. అందుకు మేము లిటరల్గా ప్రే చేసాం, ఇంత సఫరింగ్ వద్దు దేవుడా, తీసుకెళ్ళిపోవాలి. అది నాకు తెలిసి ఆ ఫేజ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే నేనేంటంటే, క్యాన్సర్ విషయంలో ఇప్పుడున్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ, ఇవి కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సార్. ఎందుకంటే నేను ఎంతమంది చూస్తున్నానో అందరూ కూడా, అంటే సక్సెస్ రేట్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్కి ఇంత సక్సెస్ రేట్ ఉంది, అందుకు ఇదే కరెక్టు అనడానికి ఒక సక్సెస్ రేట్ ఉండాలి. ఎలోపతిలో మిగతా ట్రీట్మెంట్స్ అన్నిటికీ సక్సెస్ రేట్ ఉంది. మ్మ్. సక్సెస్ రేట్ బిలో 50% ఉన్న ఏది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని నా ఫీలింగ్. సార్. నాకు తెలిసి ఇది బిలో 10% ఉంది సక్సెస్ రేటు క్యాన్సర్ ట్రీట్మెంట్. అలాంటప్పుడు ఇదే ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారు అనేది నా ఇదనమాట వాదన. దీని మీద ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చి నా మీద విరుచుకుపడతారు. బట్ స్టిల్ ఐసే బయోప్సీ దగ్గరే తప్పు జరుగుతుంది అంటాను నేను. మ్మ్. ఒక టిష్యూని జస్ట్ అలా క్లోజ్డ్ షెల్తో టిష్యూ ఉన్నదాన్ని అలా పొడిచి ఒక తీస్తారు. తీయగానే దాని త్రూగా బ్లడ్ ఫ్లో అయ్యి ఆ టిష్యూ తాలూకు చిన్న చిన్న సెల్స్ బాడీలో ఎక్కడెక్కడికో వెళ్ళి స్ప్రెడ్ అయ్యి స్టే అవుతాయి. ఏదో ఒక రోజు అవి అక్కడక్కడ మళ్ళీ అక్యుములేట్ అవుతాయని నా ఫీలింగ్. నేను తప్పని డాక్టర్లు వాదిస్తారు. మ్మ్. కానీ బయాప్సీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుద్ది, కనీసం సెకండ్ టైం అయినా రీలాప్స్ అవుతుంది అనడానికి బయాప్సీ కారణం అని నా ఫీలింగ్. సార్. నువ్వేం చూసావు మీ నాన్నగారు తప్ప అనేసి అంటారు. అంటే చాలామంది పేషెంట్లు నేను చూశాను తర్వాత, చాలామంది పేషెంట్లు. అందుకు బయాప్సీ కాకుండా ఇంకేదో ఒక మెథడ్లో మీరు క్యాన్సర్ గురించి తెలుసుకుని ఆ క్యాన్సర్ని కనుక ట్రీట్ చేస్తే ఇప్పుడున్న సక్సెస్ రేట్ కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సార్. దాని గురించి డాక్టర్స్ బయాప్సీ చేయకపోతే అది క్యాన్సరా కాదా ఎలా తెలుస్తుంది, ప్రాథమిక టెస్ట్ అదే కదా అని ఎలా తెలుస్తుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం అనేసి అంటారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ సమ్ హాస్పిటల్స్, అన్నీ కాదు, కొన్ని హాస్పిటల్స్ క్యాన్సర్ సక్సెస్ రేట్ చూపించడం కోసం క్యాన్సర్ సెల్స్ కానీ ట్యూమర్స్ని కూడా క్యాన్సర్ అని చెప్పి ట్రీట్ చేసేసి ఇది సక్సెస్ అయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బా. అలాంటప్పుడు బయాప్సీ కాకుండా ఇంకొక మెథడ్లో మీరు క్యాన్సర్ని గుర్తించి దాని మీద ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది అని నేను అభ్యర్థిస్తున్నాను డాక్టర్స్కి. అది కనుక కరెక్ట్గా చేస్తే బాగుంటుందని. నేను సింపుల్గా కోవిడ్ గురించి కూడా చెప్తా.
కోవిడ్ మీకు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది జనం చనిపోయారు. చనిపోయింది ఎక్కువ. అవును సార్. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అందరూ ఇళ్లలో ఉన్నారు, సార్. ఎవరు బయటికి రాలే. సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ వేవ్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ వైటమిన్ డి లెవెల్స్ బాగా పడిపోయాయి. విటమిన్ డి లెవెల్స్ ఎవరెవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళందరూ బతికారు, ఎవరెవరికైతే అవి తక్కువ ఉన్నాయో వాళ్ళందరూ చనిపోయారు. సార్. ఈవెన్ ఫస్ట్ వేవ్లో చనిపోయిన వాళ్ళకి కూడా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం వల్లే చనిపోయారు. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. మిగతా రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కాక, విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఆ ఇమ్యూనిటీని కరెక్ట్గా డిసైడ్ చేసింది విటమిన్ డి. నేను నా లైఫ్లో చూశాను, మా అమ్మకి నాకు ఒకేసారి ఇది వస్తే, కోవిడ్ వస్తే నేను హాస్పిటలైజ్ అయ్యాను, మా అమ్మ ఇంట్లో ఉంది. ఇద్దరం ఈక్వల్గా సఫర్ అయినా మా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, నాకు ప్రాబ్లం వచ్చింది. సార్. మా అమ్మకి ఎందుకు ప్రాబ్లం రాలేదంటే జస్ట్ 1 month ముందు తనకు విటమిన్ డి లెవెల్స్ పడిపోయాయి అనే ఉద్దేశంతో తను ట్రీట్మెంట్ తీసుకుంది విటమిన్ డికి. ఓకే. నాకన్నా ఎక్కువ వలనరబుల్ మా అమ్మ ఏజ్ ప్రకారం, కానీ మా అమ్మ వాజ్ సేఫ్ కంపేర్ టు మీ. నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండేవి. అందుకు డాక్టర్స్ చేసిన తప్పు ఏంటి, మీరు ఈ పారాసిటమాల్స్ తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, ఇవన్నీ పక్కన పెట్టుకోండి, ఇలాంటివి పెట్టుకోండి, ఇవన్నీ చెప్పారు. కానీ మీరు వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి అని చెప్పుంటే సెకండ్ వేవ్లో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు, ఈవెన్ ఫస్ట్ వేవ్లో కూడా అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన లైఫ్ మోస్ట్ అన్సర్టెన్. మనకి ఏదైనా వైరస్ ఎనీ మూమెంట్ అటాక్ అవ్వచ్చు. అందుకు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు చావరు, అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, మీ కెరీర్లో మీరు చేసిన పాటలన్నీ కానీ ఒకసారి చూస్తే ఆర్పి పట్నాయక్ రిస్క్ చేశారా, కొత్తగా ట్రై చేశారా? ఆయన తన పద్ధతి శైలి దాటి చేసిన పాట ఒకటి, ఆ రీమేక్ 2002 వరకు చూడలేదు ఇంతవరకు. ఆ పాట ఎందుకు చేయాల్సి వచ్చింది? అది మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? మీరు వాంటెడ్గా చేశారా, బలవంతం మీద చేశారా? లేదు, డైరెక్టర్ గారు ఐడియా, బి గోపాల్ గారు అది కావాలన్నారు, చేసాం. నేను నా అంతటి నేను ఎట్టి పరిస్థితిలో వేరే సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. కరెక్ట్. అది డైరెక్టర్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అతను ఎందుకు అన్ని అడిగారో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే సార్.